Hello, hi everyone. So we'll discuss the recession story in India. So due to the lockdown condition, not only in India, so entire world is experiencing the recession. సో ఇంతకుముందు ప్రీవియస్గా ఇండియా ఎప్పుడైనా రిసిషన్ ఎక్స్పీరియన్స్ చేసిందా చేయలేదా? సో ఫార్ ఇండియా అనేది ఎన్నిసార్లు రిసిషన్ ఎక్స్పీరియన్స్ చేసింది? సో రిసిషన్ అంటే ఏంటిది? సో ఇదంతా కూడా ఒక స్టోరీ డిస్కస్ చేద్దాం. సో దట్ ఈస్ అ రిసిషన్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఇది తెలియాలంటే వీ నీడ్ టు నో ద వాట్ కాన్సెప్ట్ ఆఫ్ ద జీడిపి. సో జీడిపి దట్ ఈస్ అ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇన్ సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ. ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయో ఆ గూడ్స్ క్వాంటిటీ ఇంటూ దేర్ ప్రైజెస్, quantity into price, which gives our total value. So that is a simple logic. Total value of the goods and services produced within the territory of the India or within the boundary of the India. Gross ante total. Gross, the word here, the gross means total. Total means what? Total of the total of agriculture sector, manufacturing sector and service sector. What is the services produced by the service sector, and goods produced in the agriculture sector, and the goods produced in the what manufacturing sector, their quantity into price. So that gives our total price. So total price of the goods and services produced were only done in India. So within the India, domestic. సో అంటే ఫ్లైట్స్ తీసుకుంటే మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటాయి. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద ఇండియా అనే కదా. సో దట్ ఈస్ అ గ్రాస్ మీన్స్ దట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే ప్రొడ్యూస్ అనే యొక్క టోటల్ వాల్యూ ఆఫ్ ద వాట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియన్ కరెన్సీ. మరి ఎప్పుడు ప్రొడ్యూస్ అయినాయి అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో ప్రొడ్యూస్ అయినటువంటివి. ఫినాన్షియల్ ఇయర్ అంటే జనరల్ ఎప్పుడు ఏప్రిల్ 1 నుంచి మనకి మార్చ్ 31 వరకు ఉన్న ఇయర్ని ఒక ఫినాన్షియల్ ఇయర్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. సో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఇండియాలో ప్రొడ్యూస్ అయినటువంటి సో ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూనే మనం జీడిపి అంటాం. సో దట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ద వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో ఫ్రమ్ ద ఏప్రిల్ 1 టు ద వాట్ మార్చ్ 31. సో ఆ వాల్యూనే మనం ఏమంటాం జీడిపి అని చెప్తుంటాం. సో ఇండియాలో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూని ఈ జనరల్గా ఈ జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి రైట్. సో సెంట్రల్ మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళే ఎన్ఎస్ఓ. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు జనరల్గా మనకి ఇప్పుడు ఏంటిదంటే సో Q1 క్వార్టర్, Q2 క్వార్టర్, Q3 క్వార్టర్ ఇలా 4 క్వార్టర్స్గా డివైడ్ చేస్తారు. సో క్వార్టర్లీ బేసిస్ పైన మనకి జీడిపి అనేది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. Q1 క్వార్టర్ అంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ ఎండింగ్ విత్ మార్చ్ 31 కాబట్టి Q1 క్వార్టర్ అంటే సో ఏప్రిల్, మే, జూన్, అండ్ Q2 క్వార్టర్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, Q3 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అండ్ Q4 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ఇది జనరల్గా 4 క్వార్టర్స్ అంటాం మనం. సో ఇలా క్వార్టర్లీ బేసిస్ పైన క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే అప్పుడు సో మనం యావరేజ్ వాల్యూ తీసుకుంటాం Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అండ్ Q4/4. సో అప్పుడు మనకి టోటల్గా యాన్యువల్ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ద 1 ఇయర్ వస్తుంది. So that is a 2019 and 20, and this year financial year is 2020 and 21. సో ఈ ఇయర్లో Q1 క్వార్టర్, Q2 క్వార్టర్, Q3 క్వార్టర్, Q4 క్వార్టర్ ఈ 4 ఉన్నాయి. సో మరి ఇప్పుడు జనరల్గా జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏంటిది అనేది సో మనకి డౌట్. ఎందుకంటే జీడిపి గ్రోత్ రేట్ బేసిస్ పైనే మనకి రిసిషన్ అనే కాన్సెప్ట్ అనేది డిఫైన్ చేయబడింది. సో దట్ ఈస్ రిసిషన్ కాన్సెప్ట్ ఈస్ ప్యూర్లీ డిఫైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వాట్ జీడిపి గ్రోత్ రేట్. సో ఇప్పుడు ఈ జీడిపి గ్రోత్ రేట్ని మనకి ఎలా కంపేర్ చేస్తారంటే సో క్వార్టర్లీ బేసిస్ పైన కంపారిజన్ ఉంటుంది మనకి. అంటే Q1 క్వార్టర్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ ఈజ్ కంపేర్డ్ విత్ వాట్ Q1 క్వార్టర్ ఆఫ్ ద వాట్ కరెంట్ ఇయర్. అంటే 2019 అండ్ 20లో ఉన్న Q1 క్వార్టర్ని సో 2020-21లో ఉన్న Q1 క్వార్టర్తో కంపేర్ చేస్తాం. సో ఈ Q2 క్వార్టర్ని ఈ Q2 తోటే కంపేర్ చేస్తాం, ఈ Q3ని ఈ Q3 తోటే కంపేర్ చేస్తాం, ఈ Q4ని ఈ Q4 తోటే కంపేర్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇండియాలో అంతా కూడా సీజన్ అనమాట, మనదంతా కూడా సీజనల్ కంట్రీ. సో ప్రతి సీజన్కి మనం వాడే గూడ్స్ కానీ మనం వాడే సర్వీసెస్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మే అండ్ జూన్ మంత్ తీసుకున్నాం అనుకో, కూల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ కానీ వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. జూలై అండ్ ఆగస్టు తీసుకున్నాం అనుకోండి, రెయిన్ కోట్స్ కానీ బుక్స్ కానీ రైట్ అంబ్రెల్లాస్ కానీ వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంబ్రెల్లాకి మే మంత్లో డిమాండ్ ఉంటుందా? ఉండదు. సో కాబట్టి ఈ Q1ని Q2 తోటి కంపేర్ చేస్తే కరెక్ట్ వాల్యూ ఇవ్వదు. ఎందుకంటే ఏప్రిల్, మే, జూన్లో ఉండే గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఉండే డిమాండ్ వేరు, అండ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఉండే గూడ్స్ డిమాండ్స్ వేరు. ఎందుకంటే సీజనల్ చేంజ్ అవుతుంది. సీజన్కి అనుగుణంగా సో డిఫరెంట్ గూడ్స్ అనే వాళ్ళు కన్జంప్షన్ చేస్తూ ఉంటాం మనం. సో సీజనల్కి అనుగుణంగా గూడ్స్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా దాని ప్రొడక్షన్ వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో Q1 Q2, సో Q2 Q3 అండ్ Q4 ఇలా కంపేర్ చేస్తుంటాం మనం. ఒక యాన్యువల్ ఇయర్కి అయితే ఎంత, మళ్ళీ ఈ 4 క్వార్టర్స్/4 అది ఎవరేజ్ వాల్యూ వస్తుంది అనమాట మనకి జనరల్గా. ఇప్పుడు రిసిషన్ని సో ఎకనామిక్స్ ప్రకారంగా రిసిషన్స్ ఎలా డిఫైన్ చేస్తారంటే కంటిన్యూస్గా ఎనీ 2 క్వార్టర్స్ లోపల నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయితే దాన్ని ఏమంటాం మనం రిసిషన్ అంటాం. రికార్డింగ్ ఆఫ్ ద నెగిటివ్ గ్రోత్ రేట్ ఫర్ కంటిన్యూస్లీ అట్లీస్ట్ 2 క్వార్టర్స్. సో 3 టర్మ్స్ ఉన్నాయి కంటిన్యూగా, అట్లీస్ట్ కంటిన్యూస్లీ 2 క్వార్టర్స్.
2 క్వార్టర్స్ లోపల ఏ గ్రోత్ రేటు నెగిటివ్గా రికార్డ్ అయితే, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు, లాస్ట్ ఇయర్ Q1తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ Q1లో ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఏమైతుంది, మనకు ఆటోమేటిక్గా నెగిటివ్ వాల్యూ వస్తుంది. ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది, ప్రొడక్షన్ తక్కువ ఉంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి నెగిటివ్ వాల్యూ అనేది రావాలి. ఎన్ని క్వార్టర్స్? 2 క్వార్టర్స్, ఆల్టర్నేటివ్ కాదు, కంటిన్యూస్గా. సో కంటిన్యూస్గా 2 క్వార్టర్స్ నెగిటివ్ గ్రోత్ రేట్ వస్తే అప్పుడు దాని కంట్రీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద వాట్ రిసిషన్ అనేది ఎకనామిక్స్ పరంగా డెఫినేషన్ అనమాట మనకి. అంటే ఇప్పుడు Q1లో -3% వచ్చింది అనుకున్నాం, Q2లో -2% వచ్చింది, అంటే కంటిన్యూస్గా 2 క్వార్టర్స్లో నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. కాబట్టి అప్పుడు ఇండియన్ ఎకానమీ ఏమంటాం మనం, రిసిషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుందని చెప్తుంటాం మనం, రైట్. తెలుగులో అయితే ఆర్థిక మందగమనం అని చెప్తుంటారు, రైట్. సో Q3 Q4లో రెండిట్లలో కూడా మళ్ళీ మైనస్ గ్రోత్ రేట్ ఉందనుకో, అప్పుడు మనం రెసిషన్ అంటాం. అదే Q2లో పాజిటివ్ ఉండి Q3లో నెగిటివ్ ఉండి మళ్ళీ పాజిటివ్ వస్తే అలా కాదు, కంటిన్యూస్గా అట్లీస్ట్ 2 క్వార్టర్స్ నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం మనం, రిసిషన్ అని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ Q1 క్వార్టర్లో జీడిపి అనేది -1% ఉంది, Q2 క్వార్టర్లోకి వచ్చేసరికి మనకి -1.2% ఉంది. అప్పుడు ఇక్కడ నెగిటివ్ గ్రోత్ రేటే రికార్డ్ అయింది, ఇక్కడ కూడా నెగిటివ్ గ్రోత్ రేటే రికార్డ్ అయింది, అప్పుడు దాన్ని ఏమంటాం, రిసిషన్ అని చెప్తాం. అదే పాజిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది అనుకో, రిసిషన్ కాదు. సో దాన్ని రైట్, సో నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది ఉండాలి కంపల్సరీ. సో నెగిటివ్ గ్రోత్ రేట్ కంటిన్యూస్గా ఎన్ని క్వార్టర్స్? 2 క్వార్టర్స్ రికార్డ్ అయితే అప్పుడు మనం డెఫినేషన్ ప్రకారం ఎకానమీ ఏమని చెప్పొచ్చు, పర్టికులర్ ఎకానమీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది రిసిషన్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకు ఇలా నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అవుతుంది అంటే, మన జీడిపిలో ఈ నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది దేనికి సంబంధించింది? సో జీడిపి వాల్యూకి కదా. సో జీడిపి వాల్యూ ష్రింక్ అవుతుంది. సో జీడిపి వాల్యూ తగ్గిపోతుందంటే ప్రొడక్షన్ తగ్గుతుంది అనే కదా దాని మీనింగ్. ఎందుకంటే జీడిపి ఈజ్ డిఫైన్డ్ యాజ్ వాట్, ద టోటల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వాట్ కంట్రీ. సో జీడిపి వాల్యూ తగ్గుతుందంటే ప్రొడక్షన్ వాల్యూ తగ్గుతుందని. ప్రొడక్షన్ తగ్గుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఏమైతే తగ్గిపోయి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయినప్పుడు దట్ ఈస్ ఇన్కమ్ లెవెల్ అనేది పూర్తిగా జనాలకి జాబులు లేనప్పుడు ఇన్కమ్ లెవెల్ ఏమైతే తగ్గిపోతుంది. ఇన్కమ్ లెవెల్ తగ్గిపోయినప్పుడు సో వాళ్ళకి సో పర్చేసింగ్ పవర్ ఉండదు, అంటే మనీ లేనప్పుడు వస్తువులు కొనలేరు, కొననప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ పడిపోతాయి. సేల్స్ పడిపోయినప్పుడు గవర్నమెంట్కి ఏమైతే ట్యాక్సెస్ పడిపోతాయి. సో సేల్స్ పడిపోయినప్పుడు గవర్నమెంట్కి ట్యాక్సెస్ పడిపోతాయి. గవర్నమెంట్కి ట్యాక్సెస్ పడిపోయినప్పుడు గవర్నమెంట్కి రెవెన్యూ ఉండదు. గవర్నమెంట్కి రెవెన్యూ ఉండనప్పుడు ఏమైతే కంట్రీ అనేది డెవలప్మెంట్ జరగదు. ఎలాంటి మనకు రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఇలా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి మనం కట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రొడక్షన్ ఉండాలి, సేల్స్ ఉండాలి, అప్పుడే కదా ప్రొడక్షన్. సేల్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది, ప్రొడక్షన్ ఉన్నప్పుడు ట్యాక్స్ వస్తుంది. ఈ రెండు అనేది మేజర్గా ట్యాక్స్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. ఇవి లేనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో గవర్నమెంట్కి ట్యాక్సెస్ రావు. పైగా ప్రొడక్షన్ లేనప్పుడు అంతా కూడా జీడిపి గ్రోత్ రేట్ ఏమైతే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది జనరల్గా మనకి రిసిషన్ కండిషన్. ఇప్పుడు వెళ్తుందా అంటే నిజంగా ఇప్పుడు అంత ప్రపంచం మొత్తం రిసిషన్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 4 months కంటిన్యూగా లాక్డౌన్, ఇప్పుడు జూన్ మంత్తో కలుపుకుంటే సో ఆల్మోస్ట్ 4 months లాక్డౌనే ఉండే. కాబట్టి ఆటోమేటిక్గా ప్రొడక్షన్ లేదు, పెద్దగా సేల్స్ లేవు. సో కాబట్టి సో ఎంప్లాయ్మెంట్, చాలామందికి ఎంప్లాయ్మెంట్ కోల్పోయినారు, ఇన్కమ్ లెవెల్ ఫాల్ అయిపోయింది. సో సేల్స్ ఆఫ్ ద గూడ్స్ లేవు, కాబట్టి ఖచ్చితంగా రిసిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇంతకుముందు ప్రీవియస్గా ఇండియా ఎప్పుడైనా ఈ రిసిషన్ ఎక్స్పీరియన్స్ చేసిందంటే, యాజ్ పర్ ద రీసెంట్ ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటా ప్రకారం సో మనం 4 times ఇండియా అనేది ఆల్రెడీ రిసిషన్ ఎక్స్పీరియన్స్ చేసింది. అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది కంటిన్యూస్గా 2 quarters. సో దాంట్లో చూస్తే 1958 ఒకటి, 1966, 1973 అండ్ 1980 ఇలా కంటిన్యూస్గా మనకి ఈ 4 years లోపల మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది ఫర్ కంటిన్యూస్లీ 2 quarters. అందుకోసమే దీన్ని ఏమంటాం మనం, రిసిషన్ అని చెప్తాం. 1958లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వలన ఇండియాలో మనకి -1.2% గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. సో 1966లో వర్షాలు లేకపోవడం వల్ల డ్రాట్ కండిషన్స్ వలన -3.66%. అదే 1973లో ఎనర్జీ క్రైసిస్ వలన, మళ్ళీ సేమ్ 1980 కూడా ఎనర్జీ క్రైసిస్ వలన. ఎనర్జీ క్రైసిస్ అంటే ఇక్కడ ఆయిల్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని చెప్తున్నాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటే సింపుల్ టర్మ్లో చెప్పాలంటే సో దట్ ఈస్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్. మనం వేరే దేశానికి ఏమైనా మనం గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏ రూపంలో మనీ పే చేస్తారు మనకి, వాళ్ళ దేశంలో ఉన్న కరెన్సీ రూపంలో పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికా వాళ్ళు మనకి డాలర్స్ రూపంలో పే చేస్తారు, వాళ్ళ దగ్గర రూపీస్ ఉండవు. మళ్ళీ ఆ డాలర్స్ని మనం ఆర్బీఐ దగ్గర సబ్మిట్ చేసి మళ్ళీ రూపీలో కన్వర్షన్ చేసుకుంటాం. సో మళ్ళీ మనం ఏమైనా వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే వాళ్ళకు కూడా ఏ రూపంలో పే చేయాలి, మళ్ళీ డాలర్స్ రూపంలోనే పే చేస్తాం మనం. సో కాబట్టి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం కాదు. కానీ ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే మనకి ఎక్కువ డాలర్లు అవసరం. సో ఇంపోర్ట్స్ వేసుకోవాలంటే మనకు డాలర్లు అవసరం, అంటే మన దేశం నుంచి ఎక్కువ మొత్తంలో ఏముండాలి, ఎక్స్పోర్ట్స్ ఉండాలి. ఎక్స్పోర్ట్స్ ఉన్నప్పుడే మనకు డాలర్స్ వస్తాయి. సో కాబట్టి ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్ మధ్యన ఇంబ్యాలెన్స్ ఉందనుకో, బ్యాలెన్స్ సరిగ్గా లేదు, మిస్ మ్యాచ్ అవుతుంది, అప్పుడు దాన్ని ఏమంటాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటాం. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటాయి. అంటే మనకు దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ డాలర్లు అవసరం, ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తుంటేనేమో తక్కువ డాలర్స్ వస్తున్నాయి, అంటే మన దగ్గర ఏముండవు,
డాలర్స్ ఉండవు అన్నమాట. సో ఇది డ్రాట్ అంటే మాన్సూన్ లేకపోవడం వల్ల. ఎనర్జీ క్రైసిస్ 1973లో అరబ్ కంట్రీస్కి మరియు ఇజ్రాయెల్కి మధ్యన వార్ జరిగిందనమాట. సో అరబ్ కంట్రీస్కి ఇజ్రాయెల్కి వార్ జరగడం వల్ల ఎక్కువ కంట్రీస్ ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇవ్వడం ద్వారా యూఎస్ఏ కానీ నెదర్లాండ్స్ కానీ ఇలా చాలా కంట్రీస్ ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇవ్వడం ద్వారా సో ఈ ఓపెక్ కంట్రీస్, ఆర్గనైజేషన్ ఫర్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ ద అరబ్ కంట్రీస్ కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆయిల్ ప్రైజెస్ని బాగా పెంచేయడం జరిగింది. సో దాని ద్వారా కూడా మన దగ్గర కూడా ఎక్కువ మొత్తంలో డాలర్స్ లేకపోవడం వల్ల సో ఇండియాలో కూడా రిసిషన్ అంటే -3.2% గ్రోత్ రేట్ వచ్చింది. సేమ్ ఇక్కడ 1980స్లో వచ్చినప్పుడు కూడా సేమ్ మళ్ళీ గల్ఫ్ వార్స్ వచ్చినాయి, ఇరాన్ ఇరాక్ సంబంధించిన గల్ఫ్ వార్స్ వచ్చినాయి. సో సేమ్ 1979, 90 సో ఇక్కడ కూడా ఆయిల్ షాక్ అనమాట. ఇది సెకండ్ ఆయిల్ షాక్, ఇది ఫస్ట్ ఆయిల్ షాక్. సో ఫస్ట్ ఆయిల్ షాక్ ఇప్పుడు 1973లో అండ్ సెకండ్ ఆయిల్ షాక్ 1980స్లో. ఈ రెండు కూడా ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగిపోవడం వల్ల ఇంటర్నేషనల్ రెండు కూడా వార్స్ వల్లనే, ఒకసారి అరబ్ ఇజ్రాయెల్ వార్ వలన, రెండు ఇరాన్ ఇరాక్ వార్ వలన. సో ఆయిల్ ప్రైజెస్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల సో మనకి రిసిషన్ రావడం జరిగింది -5.2% 1980స్లో. ఇప్పుడు 2020లో లాక్డౌన్ వల్ల ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. -3% పోతుందని చెప్తున్నాం. ఒకసారి మనం ఇండియా గ్రోత్ రేట్ని అబ్జర్వ్ చేస్తే 2012 and 13లో 5%, తర్వాత నెక్స్ట్ ఇయర్ 6.4, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 7.4, 8%, 8.3, 7%, 6.1%, 4.2%. ఇది లాస్ట్ ఇయర్. సో 2019 and 20 మొన్న March 31కి ఎంత 4.2 రికార్డ్ అయింది. మనం చూస్తే కంటిన్యూగా లాస్ట్ 4 సంవత్సరాల నుంచి అంటే 2015 నుంచి తగ్గుతూ వస్తుంది మనకి. 2016 నుంచి తగ్గుతుంది చూడండి. 8.3, 7%, 6.1, 2019 అయితే 4.2%కి వచ్చింది. ఇప్పుడు 2020-21కి వచ్చేస్తే -5%కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇండియా మళ్ళీ ఇంకోసారి రిసిషన్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి 4 టైమ్స్ రిసిషన్లోకి వెళ్ళాం మనం. 1958, 1966 అండ్ 73 అండ్ ద 80స్లో ఆల్రెడీ మనం 4 టైమ్స్ వెళ్ళడం జరిగింది. సో ఇది హైయెస్ట్గా నెగిటివ్ గ్రోత్ రేట్ ఎప్పుడు వెళ్ళాం మనం, -5.2% రికార్డ్ అయింది. ఎప్పుడు 1980స్లో. మళ్ళీ ఇదే మనం మైనస్లోకి వెళ్ళే -5%కి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇప్పుడు లాక్డౌన్ వల్ల. ఏ ఇయర్లో 2020 వలన. సో -5%లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ఎంత రికార్డ్ అయింది మనకి 2019 and 20లో ఎంత రికార్డ్ అయింది 4.2%. 4.2 పాజిటివ్, ఇది పాజిటివ్ 4.2 నుంచి మనం -5%కి వెళ్తున్నాం అనమాట. సో కాబట్టి ఇది గ్రోత్ రేట్ రిసిషన్ స్టోరీ ఇండియాలో. సో ఎగ్జామ్ పర్పస్లో ఎన్నిసార్లు ఇండియా రిసిషన్లోకి వెళ్ళింది, ఏ ఇయర్లో వెళ్ళింది, రిసిషన్ అంటే ఏంటిది, సో దాని పర్టికులర్ డెఫినేషన్ ఏంటిదని సో అడగచ్చు ఎగ్జామ్ పర్పస్లో.